మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకే ఓకే. గోధుమ పిండి, బొంబాయి రవ్వ, కారం, ఓకే, ఉప్పు, ఓకే, వాము. ఓకే అండి. సో ఆ పిండిలో అది ఆ మిక్సర్ ఉంది కదా, అందులో ఏమేమి మిక్స్ చేశారండి? ఓకే అండి, ఈ పిండిలో వచ్చేసి 2 cups క్వాంటిటీ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నానండి. ఓకే. 1 cup ఆఫ్ బొంబాయి రవ్వ. ఓకే, 2 cups గోధుమ పిండి, 1 cup ఆఫ్ బొంబాయి రవ్వ మిక్స్ చేస్తే అది వచ్చింది అనమాట. ఇందులో కారం, కొద్దిగా కారం, ఉప్పు, ఓకే, వాము, ఓకే, 1 tablespoon ఆఫ్ ఆయిల్ వేసేయాలండి. ఓకే. అది బాగా పిసకాలి, మన చపాతీ మాదిరి పిసకాలి, చపాతీ పిండి వల్లే. ఓకే. సో చపాతీస్ చేసుకుంటే వచ్చే కన్సిస్టెన్సీతో అలాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని. ఓకే, మరి దానికి ప్రాసెస్ అలాగే 4 hours అలాగే లెఫ్ట్ చేయాలి. 4 hours అది మిక్స్ చేసుకున్నాక 4 hours పక్కన పెట్టేసుకోవాలి మనం. ఓకే, పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం చిన్న చిన్నగా తీసుకొని రోల్స్ వేసుకోవాలండి, అంటే మేబీ తిక్కోవాలి. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. సో మరి దానికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం మరి. ఓకే ఓకే. సో ఇది ఎవరి స్పెషాలిటీ అండి? ఇది మామూలుగా మా మదర్ చేసేవాళ్ళు. మీ మదర్ దగ్గర నేర్చుకున్నారండి. మీ ఇంట్లో ఎవరి ఫేవరెట్ అండి ఈ రెసిపీ? ఈ రెసిపీకి మా బాబు ఫేవరెట్ అండి. సో ఫస్ట్ది మీ పాప ఫేవరెట్, సెకండ్ మీ బాబు ఫేవరెట్. మీ హస్బెండ్ ఫేవరెట్ ఏం చేయట్లేదా? అందరూ ఇష్టపడేది ఆయన. అందరూ ఏం తింటే అది ఇష్టపడతారు మీ హస్బెండ్. సో నంద్యాల డిస్ట్రిక్ట్ అన్నారు, సో అక్కడ స్పెషాలిటీ ఏంటండి? సో నంద్యాల డిస్ట్రిక్ట్ వచ్చేసి ఫేమస్ అండి. వరల్డ్ వైజ్ సెకండ్ వైజ్ టెంపుల్ వచ్చేసి జగజ్జనని టెంపుల్ ఉందండి. టెంపుల్, ఓకే. వన్ ఆఫ్ ద ఫేమస్ సెకండ్ టెంపుల్. ఓకే, వావ్. దేనికండి అంత ఫేమస్ అయిన టెంపుల్? అక్కడ ఫేమస్ అండి జగజ్జనని టెంపుల్ అనేది వచ్చేసి పుల్లయ్య అన్న అనే తన వ్యక్తి కట్టించారు తన ఓన్గా. ఓకే ఓకే. అందులో అక్కడ నిత్యము రాహుకాల దీపాలు, యమగండం పూజలు జరుగుతూ ఉంటాయండి. ఓకే ఓకే ఓకే. సో అది అంటే కొంతమంది పిల్లల కోసం అని అలా వెళ్తూ ఉంటారు కదా, అక్కడ స్పెషాలిటీ అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా. ఈ టెంపుల్కి వెళ్తే మనకి ఇది బాగా జరుగుతుంది, సపోజ్ కొన్ని వినాయకుడి టెంపుల్కి వెళ్తే మాకు పాస్పోర్ట్ వస్తుంది, ఇలాంటివి ఉంటాయి కదా కొంతమందికి. ఇక్కడ ఏంటి ఆ స్పెషాలిటీ? ఇక్కడ స్పెషాలిటీ అంటే ఒక్కొక్క రోజు, ఏ రోజైతే రావుకాలం టైంలో మనము దీపాలు రావుకాల దీపం పెడతామో ఏ రోజు ప్రతిష్ఠిత ఆ రోజు ఉంటుందండి. అంటే సోమవారం ప్రతిష్ఠిత సోమవారం, మంగళవారం ప్రతిష్ఠిత మంగళవారం, బుధవారం ప్రతిష్ఠిత బుధవారం, అలా ఉంటుందండి. ఓకే. సో ఇప్పుడు గురువారం వచ్చేసి అక్కడ రావుకాల దీపంలో ఫేమస్ వచ్చేసి పిల్లలకు విద్య కోసం పెడతారండి అందరూ గురువారం. సో ఒక్కొక్క వారం ఒక్కొక్క డే వారంలో దానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఓకే, దాన్ని బట్టి మనం ఆ డే చూసుకొని మనకు కావాల్సిన దానికోసం మనం వెళ్ళాలి. బాగుంది. ఆ టైమింగ్స్ లోనే, రావుకాల టైమింగ్స్ లోనే మనం దీపాలు వెలిగించుకోవాలండి. ఓకే. అక్కడికి చాలా మంది వస్తారండి. ఇంకొక విషయం ఏమిటంటే మా పాప అక్కడికి వెళ్ళినాకనే అమ్మవారి బ్లెస్సింగ్స్ వల్లనే నాకు కలిగిందండి. మీ పాప పేరు? ధనలక్ష్మిశ్రీ. ధనలక్ష్మిశ్రీ. మీ బాబు? మణికంఠ. మణికంఠ. సో మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. మరి ఫార్మసీ అంటే మీ హస్బెండ్ మెడికల్ అంటే మీరు ఇద్దరు అలా అనుకొని చేశారా ఇంట్లో వాళ్ళు, లేకపోతే ఏంటి ఆ స్టోరీ ఏంటి? మామూలుగా మాకు లైసెన్స్ కోసం చేశానండి. ఓకే, మీ హస్బెండ్ మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీకు లైసెన్స్ కోసం చేశారు. ఓకే. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ చదివారు? ఆఫ్టర్ మ్యారేజ్ చదివాను. సో బిఫోర్ ఏంటి మీ ఎడ్యుకేషన్? బిఫోర్ ఎంబీఏ అండి. ఎంబీఏ చేసి తర్వాత మళ్ళీ తర్వాత పాప డెలివరీ తర్వాత గ్యాప్ వచ్చిందండి. తర్వాత నేను బైపీసీ చేశాను మళ్ళీ ఇంటర్ నుంచి చేసి మళ్ళీ తన కోసం ఫార్మసీ చేయాల్సి వచ్చిందండి. ఓకే, వావ్. అంటే పిల్లల్ని పెంచుతూ కూడా పక్కన మళ్ళీ చదువుకుంటూ మళ్ళీ ఇలా కొత్త రెసిపీస్ అన్నమాట. చాలా బాగుందండి. ఇంకొకటి వచ్చేసి మా నందికొట్కూరులో ఫేమస్ వచ్చేసి సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఫేమస్ అండి. ఓకే. అది కూడా ఇండియాలో సెకండ్ వైజ్ టెంపుల్ అండి. ఓకే. సూర్యకిరణాలు వచ్చేసి అరసవల్లి తర్వాత ఇక్కడ నందికొట్కూరులోనే సన్ రైజ్ పడడం అండి ఫస్ట్. అక్కడ తర్వాత సో అక్కడ ఫస్ట్ సన్ రైజ్ అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్. ఎవ్రీడే అది రథసప్తమికి మేబీ బాగా కనిపిస్తుందండి ఆ రైస్. ఓకే ఓకే. నందికొట్కూరులో నియర్ బై వచ్చేసి తత్తూరు రంగనాథ స్వామి అని ఉన్నాడండి. అక్కడ కూడా మాకి జాతర అనేది చాలా ఫేమస్. జాతర ఎన్ని డేస్ జరుగుతుందండి? 1 week. కంప్లీట్ 1 week జాతర జరుగుతూ ఉంటుంది అనమాట. కాకపోతే అది అతి పెద్ద తిన్నాలని అంటారండి. జూపాడ్ బంగ్లా నందికొట్కూరుకి దగ్గర. ఓకే.
సో అంతా అక్కడ జాతర 7 days కంప్లీట్ గా 7 days కంప్లీట్ గా జరుగుతుందండి. సో మీకు నంద్యాలలో మొత్తం అన్ని టెంపుల్స్ ఫేమస్ అన్నమాట బాగా. అవునండి. అక్కడికి మహానంది కూడా బాగా దగ్గర అనుకుంటా కదా? నియర్ బై అండి. నియర్ బై. సో రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు అనమాట అయితే? వెళ్తూ ఉంటామండి. ఓకే. నవనంది టెంపుల్స్ వచ్చేసి అక్కడ నంద్యాలలోనే ఉన్నాయండి. ఒక 2 టెంపుల్స్ మళ్ళీ సరౌండింగ్స్ కూడా ఉన్నాయండి టెంపుల్స్. నవనందీశ్వర టెంపుల్స్ అండి. ఓకే. నవనందులు అంటే 9 నందులు. ఓకే. సో ఆ నందులు శివరాత్రి రోజు కానీ కార్తీక మాసం రోజు కానీ ఒకటే రోజు దర్శించుకుంటే చాలా మంచిది, విశిష్టత కలిగినదని కూడా చెప్తారండి. అంటే నవనందులు అనేది ఒక్కటే టెంపుల్ లో ఉంటుందా? లేదండి, ఒక్కొక్క నంది ఒక్కొక్క ప్లేస్ లో ఉంటుంది, ఒక్కొక్క చోట ఆ చుట్టుపక్కల ప్రథమ నంది లైక్ దట్ అండి. ఓకే. 9 అలాగే 9 ఉంటాయండి. సోమనంది, ప్రథమ నంది అలా ఉంటాయండి. నంద్యాలలో మటుకు లోకల్లోనే 2 నందులు ఉన్నాయండి. అందుకు పేరు వచ్చిందంటారా? అలాగేం కాదు, అక్కడ చుట్టూ ఉన్న నవనందుల వల్ల అక్కడ నవనందులనే వచ్చిందండి. ఓకే. పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు? బాగా చేస్తుంటాను. నేను ప్రతి వీక్ వచ్చేసి రావుకాల దింపానికి వెళ్తుంటానండి జగజ్జని టెంపుల్కి. ఓకే. అలాగా 21 వీక్స్ చేయాలి. ఏ వారమైనా పెట్టుకోండి, 21 వీక్స్ కంప్లీట్ చేయాలండి. 21 వీక్స్ ఎవరీ వీక్. ఓకే. కోరిక తీరాలి. వెళ్ళి ఓన్లీ దర్శించుకోవడమేనా? ఆ వీక్ లో ఆ రోజు ఏమైనా ఫాస్టింగ్ ఉండడం అలాంటివి ఏమైనా? ఖచ్చితంగా అండి, మడుగుతూనే ఉండాలి, ఫాస్టింగ్ ఉండాలండి ఆ డే మొత్తం. సో అమ్మవారు చాలా ఫేమస్ అండి. మీరు కూడా ఒకసారి వచ్చేయండి మా ఊరికి. వస్తానండి. ఈ టెంపుల్స్ అవన్నీ హిస్టారికల్ గా తెలుసుకోవడానికైనా రావాలి హ్యాపీగా, మంచిగా వచ్చి. మీరు తప్పనిసరిగా ఈసారి తత్తూరు తిరునాళ్ళకి రండి. వస్తాను. అక్కడ ఫేమస్ ఏంటంటే తిరునాళ్ళు చెక్క బొమ్మలు అన్ని చెక్క ఐటమ్స్ తో బాగా ఉంటాయండి. ఓకే. ఉయ్యాలలు, చెక్క ఉయ్యాలలు, హ్యాండ్ మేడ్ అండి. ఎక్కడెక్కడ వాళ్ళు రైతులు వచ్చి అక్కడ స్టాల్స్ వేసుకుంటారండి ఎవ్రీ ఇయర్. అక్కడ తత్తూరు రంగనాథ స్వామి కూడా జాతర చాలా ఫేమస్. దట్టు తత్తూరు రంగనాథ స్వామిని చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల కూడా బాగా వస్తారండి. ఓకే. 7 days కంటిన్యూస్ తిరునాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. ఫుల్ నాన్ వెజ్ అవన్నీ ఉంటాయా? నార్మల్ గానేనా? ఉంటాయండి. పిండి వంటలు అవన్నీ నార్మల్ మనకి పండగలకి ఎలా ఉంటుందో మీరు అక్కడ కూడా అంతేనా? లేకపోతే ఏమైనా స్పెషాలిటీ ఓన్లీ ఆ ఒక్క పండగకి ఇది స్పెషల్ గా వండాలి అనేది ఏమైనా ఉంటుంది? అట్లేం లేదండి, అన్ని చేస్తారు. నాన్ వెజ్ చేసుకున్న వాళ్ళు నాన్ వెజ్ చేసుకుంటుంటారు, కానీ ఆ రోజు మటుకు ఊరంతా మటుకు మడుగుతో చేసుకుంటారండి. ఎవ్వరు ఏం తింటారు? మడుగుతో చేసుకున్న తర్వాత తింటారు. ఓకే. ఫస్ట్ అంతా చేసుకున్న తర్వాత ఫైనల్ గా దేవుడికి సమర్పించి చేస్తారు. తత్తూరు రంగనాథ స్వామికి నైవేద్యం తీసుకుని పెట్టేసి మనం తినేస్తామండి. ఓకే. ఇవి చేసాం కదండి, కారం పప్పడు. ఒక 5 minutes అలాగా ఆరిపోవాలండి. ఆరిపోయినాయంటే పొంగవండి. ఆరకపోతే ఆరితే పొంగవండి. పాపడ్ అంటున్నాం కదండి. అర్థమైంది. ఓకే. ఇప్పుడు ఇలా వేసేస్తే పూరిలాగా పొంగిపోతూ ఉంటాయి. సో ఆరబెడితే అది పొంగకుండా అప్పడంలా వస్తుంది, క్రంచీగా కూడా వస్తుంది. ఓకే అండి. ఓకే. 5 to 10 minutes ఉంటే సరిపోతుంది. ఓకే. ఆరబెట్టుకునేటివి ఆరిపోయాయండి. ఓకే. ఇప్పుడు వేసేద్దామండి నూనెలో. ఓకే. ఇది మా బాబుకు చాలా ఇష్టం అండి పాపడ్స్. అవును, మనకి బయట షాప్స్ లో దొరికే పాపడ్ కంటే హ్యాపీగా ఇంట్లో చేసుకొని సింపుల్ గా కూడా అయిపోయింది కదా. అవును, హైజెనిక్ కూడా అందులో. సో స్నాక్ ఐటమ్ లాగా పెడుతూ ఉంటారన్నమాట. మనకి చిప్స్ లాంటివి కాకుండా హెల్దీ ఫుడ్. వన్ ఆఫ్ ది హెల్తీ ఫుడ్ అండి. ఏవైనా కానీ ఇంట్లో చేసుకుంటే అది హెల్తీగానే ఉంటుంది. మీకు బాగా ఇష్టమైన రెసిపీ ఏంటండి? మాకు బాగా ఇష్టమైన రెసిపీ వచ్చేసి మాత్రికలు అని చేస్తామండి. మాత్రికలు అంటే అవి బియ్యం పిండి ఉడికిచ్చి చేస్తామండి. ఓకే. కారపూస గొట్టెలలో పెట్టేసి బియ్యం పిండి ఉడికిచ్చి చేస్తామండి. ఓకే. అంటే అది స్నాక్స్ లాగా? స్నాక్ అనుకోవచ్చు, మనం టిఫిన్ గా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. ఏంటది? మాత్రికలు కొత్తగా ఉందండి. లేదండి, అది మెంతాకుతో చేస్తారు. హెల్తీ పరంగా కూడా బాగుంటుంది డిష్. మళ్ళీ తిప్పేస్తాము. సో కొంచెం బ్రౌనిష్ కలర్లో వేస్తాం.
సో మీ హస్బెండ్ మీరు చేసేవి అంటే మీ పిల్లలకి నచ్చేవి కాకుండా ఆయన ఇది చెయ్యి నాకు నువ్వు చేస్తేనే చాలా బాగుంటుంది నీ చేతి వంట ఆ రెసిపీ చాలా బాగా చేస్తావు అనేది ఏంటి? ఆలు పరోటా అండి. ఆలు పరోటా. ఓకే. తనకు చాలా ఇష్టం నేను చేస్తే ఆలు పరోటా అంటే చాలా ఇష్టం. మోస్ట్ ప్రాబబ్లీ మా పిల్లలకు చాలా ఇష్టపడతారండి నా డిషెస్ అంటే. అంతే మరి. ఓకే అండి, ఇది తీసేస్తాం. సో ఒక పక్క పిల్లల్ని పెంచుకుంటూ వాళ్ళకి మంచి ఫుడ్ అండ్ రెసిపీస్ అన్ని చేస్తూ ఎక్కడండి మీకు టైం కుదిరింది అంత డిఫార్మసీ చదివే అంతా వచ్చేసి మా హస్బెండ్ అండి. మా హస్బెండ్ కోఆపరేషన్ వల్ల నేను ఏదైనా చేయగలుగుతాను. ఆయన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తను అనుకున్నాడంటే నా వల్ల సాధించేస్తాడు. ఓకే, తన ఎంకరేజ్మెంట్ బాగుంటుంది అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని ఆస్పెక్ట్స్ లో తను బాగా ముందుండి చేపిస్తాడు నాకు. ఓకే, అందుకే మరి మీరు ఈ స్టేజ్ లో కూడా పిల్లల్ని ఒక పక్క పెంచుతూ కూడా డిఫార్మసీ కంప్లీట్ చేశారు అంటే మళ్ళీ అది కూడా ఇంటర్ నుంచి మళ్ళీ కొత్తగా చదివినట్టే. అంటే అవసరం అటువంటిదండి. ఏ దానికైనా ఒక అవసరం ఉంది అనుకోండి, ఎంత దూరమైనా వెళ్ళి చేయాలి. దానికి పడిన కష్టం నథింగ్. అవును. సరే అండి, మరి మీ పిల్లల పేర్లు చెప్పారు, మీ పేరు మా అందరికీ తెలుసు. మరి మీ హస్బెండ్ ఇంత మిమ్మల్ని వెనకాలండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు కదా, ఆయన పేరేంటండి? సుధీర్ బాబు అండి. సుధీర్ బాబు. ఓకే. ఓకే అండి, ఇది కూడా అయిపోయింది. ఇది నార్మల్గా స్నాక్ కాకుండా నార్మల్గా మనకి ఇప్పుడు రసం రైస్లోకి కానీ అలా నార్మల్గా పాపడ్స్ చేసుకుంటాం కదా, బయట దొరికే పాపడ్స్ని ఫ్రై చేసుకుని తిన్నాం, అలా కూడా చేసుకోవచ్చు కదా? ఆహా లేదండి, ఇది స్నాక్ గానే బాగుంటుంది. ఓన్లీ స్నాక్ గానే బాగుంటుంది, మనం నార్మల్ పాపడ్స్ టైప్ వాడటానికి ఏం లేదు. ఇది మనము యూజ్ చేసింది గోధుమ పిండి బొంబాయి రవ్వ కాబట్టి ఇది వన్ ఆఫ్ ద స్నాక్ ఐటమ్ గానే బాగుంటుంది. ఓకే ఓకే, ఏదో సైడ్ డిష్ లాగా అలా ఏమి అలా బాగుంటుందండి. ఓకే అండి, ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఓకే అండి, అయిపోయింది. ఓకే అండి, కారం పాపడ్ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి డిష్ ఎలా ఉందో. ఓకే, థ్యాంక్ యూ. కారం పాపడ్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. కారం పాపడ్ కావలసిన పదార్థాలు: గోధుమ పిండి బొంబాయి రవ్వ మిశ్రమం, కారం, ఉప్పు, వాము. కారం పాపడ్ తయారీ విధానం: గోధుమ పిండి బొంబాయి రవ్వ మిశ్రమాన్ని చపాతీలాగా పాముకొని కొద్దిసేపు ఆరబెట్టి నూనెలో డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కారం పాపడ్ రెడీ.